హాయ్ అండి. చేపల పులుసు చేసేద్దామా ఈరోజు? చూడండి, ఇందుకోసం చేప ముక్కలు తీసేసుకున్నాను. వీటిని ఉప్పు పసుపు వేసి చక్కగా నీట్గా కడిగేసుకోవాలి. చూడండి, నేను నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. చూడండి, ముక్కలకి ఉప్పు పసుపు వేసి కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా పట్టించి ఒక పావుగంట కానీ 20 నిమిషాలు కానీ అలా పక్కకు పెట్టేసుకోండి. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు రెడీగా పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎప్పుడైతే కర్రీ చేయాలనుకుంటామో అప్పుడు పేస్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి. నిల్వ ఉన్నదైతే అంత టేస్టీగా అనిపించదు. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు కొంచెం ఒక పావు స్పూన్ అన్ని మెంతులు వేసేసుకోండి. పావు స్పూన్ అంటే చిన్ని స్పూన్తోనండి, పెద్ద స్పూన్తో పావు స్పూన్ కాదు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలండి. పసుపు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గిపోవాలంటే ముందు కొంచెం ఒక స్పూను ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసామంటే మనకి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. ఉప్పు పసుపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి చేపల పులుసు. మీరు ఈ వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూసేశారంటే చాలా ఈజీగా చేపల పులుసు చేసేసుకోవడం నేర్చుకోవచ్చు. చూడండి, ఇందులోనే కారం కూడా వేసేసుకోండి. తగినంత కారం వేసేసుకోండి. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసి అన్నీ కలిపేసిన తర్వాత మనం ఫిష్ ముక్కలు వేసుకున్నామంటే ఆ ముక్కలకు అనేవి ఇవన్నీ చక్కగా పడతాయండి. మళ్ళీ చేప ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసి గరిటెతో తిప్పైతే అవ్వదండి, ముక్కలు చెదిరిపోయినట్టు అవుతాయి. కాబట్టి ముందుగానే వేసుకుంటే బాగుంటుంది. మనం ధనియాలు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మిక్సీ పట్టేసుకున్న పొడి కూడా కొంచెం వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని వేసేసుకుందాం. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
చూడండి అన్నిటినీ ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ముక్కలకంతా పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. చేప ముక్క మెత్తపడిన తర్వాత కొంచెం ఉడికిందంటే మనకి ఇలా కలప అయితే అవ్వదు కదండి, విరిగిపోతూ ఉంటాయి ముక్కలు. ఇలా ఫస్ట్ వేయగానే ఇలా కలిపేసేసుకోండి. మనకి చేప ముక్క కొంచెం మగ్గిందంటే ఇంకా ఎక్కువగా కలపకూడదు. చూడండి మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఒక 4-5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి ఉప్పు, కారం, మనం వేసిన మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ స్మెల్ ఇదంతా కూడా ముక్కలకి చక్కగా పడుతుంది. చూడండి మూత పెట్టేసి మగ్గనిచ్చాము. ఎప్పుడు కలుపుకున్నా కూడా నెమ్మదిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండుని నానబెట్టేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, దాని నుంచి రసం తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే. చూడండి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇంకేమైనా వాటర్ పడితే మనకి తగినన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలండి. ఈ వాటర్ అన్నీ కూడా దగ్గర పడే వరకు, చిక్కగా అయ్యే వరకు పులుసు అంతా ఉడకనిద్దాం. మధ్యలో ఏమైనా కలపాలంటే ముక్కల్ని చూడండి ఇలా నెమ్మదిగా కలిపేసుకోండి. ఇలా కలిపామంటే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చేపల పులుసు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకొని ఒక స్పూను మసాలా పొడి వేసేసుకోండి, గరం మసాలా. కొంచెం అంతా కరివేపాకు రెబ్బలు వేసేసుకుంటున్నాను. దీన్ని మొత్తం చిక్కగా మనకి ఎంత పులుసు కావాలో అంత ఉండే వరకు ఉంచేసుకొని ఉడికించుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో ఎంత ఈజీగా అయిపోయిందో. ఎంత వంట రాని వాళ్ళైనా ఇలా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనకి ఎంతవరకు పులుసు కావాలో అంతవరకు వచ్చేంతవరకు ఉడికించుకున్నామంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి మూత పెట్టేసి చక్కగా ఉడకనిద్దాం. చూడండి రెడీ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు మనం ఇందులో ఆ చేపల పులుసు ఉడికేటప్పుడే జన అని ఉంటుంది కదండి, చేపలో వచ్చిన జడని కూడా చేపల పులుసు సగం వరకు ఉడికిన తర్వాత దీన్ని వేసుకోవాలండి. ముందుగానే వేసామంటే ఈ సన్నగా గుడ్లలాగా ఉన్నాయి, మొత్తం కూర మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. అందుకని వీటిని వేసి ఒక్క దగ్గరే ఉంచి కలపకుండా అలా పులుసులో మునిగేలాగా అనేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఈ చేప జన అనేది పులుసులో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పులుసు అంతా దానికి పట్టేసి ఉప్పు, కారం, పులుపు అంత పట్టేసి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మాత్రం చేప ముక్కలతో పాటు ఎప్పుడైనా వేసుకోవద్దండి, పులుసు సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. చూడండి ఇవి కూడా చక్కగా ఉడికిపోయింది జన కూడా. చూడండి మళ్ళీ పక్కకి తిప్పి వేసుకుందాం. ఎక్కువగా కదపొద్దండి, కూర అంతా స్ప్రెడ్ అయిపోతుంది కలిపితే.
ఈ జనని చాలామంది చాలా ఇష్టంగా తింటారు, చాలామంది ఏమో ఇష్టం లేదంటారండి. కానీ హెల్త్ పరంగా కూడా చేప జన చాలా మంచిదంట. చాలా ప్రోటీన్ ఫుడ్ అంటారు. చూడండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేపల పులుసు గుమగుమలాడుతూ మంచి వాసనతో రెడీ అయిపోయిందండి. చూడండి, జన ముక్కలు కూడా చక్కగా విరిగిపోకుండా అలాగే ఉడికి ఉన్నాయండి. ఆహా, ఇప్పుడు ఈ చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేపల పులుసు చేసుకొని ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళేసి అన్నం తినేసేయాలి.